శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ స్పిరిచువల్ సర్వీస్ సొసైటీ వారిచే శ్రీ 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 లక్ష్మీ తిరుపతమ్మ తల్లి 12వ వార్షిక మహోత్సవాలు రెడ్డిపాళ్యం ఇన్నర్ రింగ్ రోడ్లోని దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ వేలాదిగా భక్తులు విచ్చేసి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి దర్శనం చేసుకున్నారని, విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, అందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి తన అభినందనలు అని తెలిపారు. శరణము భక్తుల కోర్కెలు తీర్చి శబరి వాసుడవయ్యావు. శరణము భక్తుల మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా అయ్యప్ప మనిషి. రెడ్డిపాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గోపయ్య తిరుపతమ్మ అమ్మవారి 12 సంవత్సరాల వార్షికోత్సవమును ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి గత 3 రోజుల నుంచి పూర్తి చేసుకుంటూ ఈరోజు కళ్యాణము ప్లస్ 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ ఈ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అట్లానే రాబోయే రోజుల్లో కూడా మంచి అనుగ్రహం పొందాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన పెద్దలందరికీ, అట్లానే వచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఇవాళ 3వ రోజు త్రయాన్నిక దీక్షతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. యావత్ ఆలయ కమిటీ మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ దాదాపుగా ఇప్పటికే 10,000కు పైమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం. మరి వచ్చే భక్తులందరికీ కూడా ఏదైతే తీర్థ ప్రసాదాలను ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ మొత్తం కూడా 10,000 మందికి మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ యొక్క కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ఆలయ కమిటీ పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్క భక్తుడిని కూడా ఆ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కటాక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరి ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఈ తల్లి మాకు ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. కోనూరు సతీష్ శర్మ, ఆలయ వ్యవస్థాపక కార్యదర్శి.